హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నందు చిన్ను బ్లాగ్స్. హ్యాపీ శివరాత్రి ఫర్ ఆల్. అండ్ శివరాత్రి సెలబ్రేషన్ సందర్భంగానే మా సొంత 35+ ఇయర్ ఓల్డ్ టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. ఈ టెంపుల్ మాదే, మా తాతయ్య వాళ్ళు కట్టించారు. అండ్ చూసండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకైతే గోమాత దర్శనం అయిపోయింది. ఆ తర్వాత ఇంకా టెంపుల్ దర్శనంకి వెళ్దాం. అక్కడే పక్కన రాధాకృష్ణ టెంపుల్ కూడా ఉంది, చూసండి. అండ్ ఈ శివలింగాలు చూసాడా ఎంత చిన్నగా బాగున్నాయి. పూజ అయితే బాగా అయింది గైస్. అండ్ ఇంకా ఫ్యామిలీ అంతా కూర్చొని ప్రసాదాన్ని అయితే తిన్నామన్నమాట. ఉపవాసం కాబట్టి రైస్ ఇవన్నీ ఏం తినము, ఓన్లీ ఫ్రూట్స్ అండ్ పానకం మాత్రమే. చూసండి, శివరాత్రి అని చాలామంది భక్తులు అయితే వచ్చారు గుడికి. ఇవి కూడా వాటిలో భాగం అనుకోండి. గోమాత, నందీశ్వరు అని అంటారు కదా. అండ్ గోమాతకైతే మేము మిగిలిన ఫ్రూట్స్ ఇవన్నీ పెట్టాం. అండ్ మా తమ్ముడు కూడా పెడతాను అంటే వాడు భయపడుతున్నాడు మళ్ళీ. చూసండి ఎంత బాగా నాకు భయం అని చెప్తున్నాడు. అండ్ ఉపవాసం చెప్పాను కదా, పానకం అని. ఇక్కడ దీన్ని పొన అంటారు. ఇందులో పెరుగులో వాటర్ ఇంకా చక్కెర ఇవన్నీ వేసి ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి దానిలో వేసి తాగుతారనమాట. ఇది ఉపవాసం ఉంటారు. ఉపవాసంతో దీన్ని తీసుకుంటారు. అండ్ మా వాళ్ళు అయితే ఇంటికి వెళ్తున్నారు. ఇంకా మేము కూడా వెళ్తాం ఇంటికి. చూడండి వాడు ఎంత బాగా బాయ్ చెప్తూ వెళ్తున్నాడో. ఇంకా మేము కూడా మళ్ళీ సాయంత్రం వస్తాం కాబట్టి ఇంకా వచ్చేస్తున్నాము, రిటర్న్ అవుతున్నాము ఇంటికి. ఇది గుడి బయట దారి అన్నమాట, గుడికి వెళ్ళే మార్గం. ఇంటికైతే వచ్చేస్తాము గైస్. చూసండి, ఇంటికి వచ్చాక ఒక వెరైటీ థింగ్ ఏమైందంటే దీపం పెట్టాము. అండ్ ఆ పైన సన్లైట్ వచ్చి కరెక్ట్గా శివుని ఫోటో మీద పడుతుంది అన్నమాట. శివుని లింగం మీద, లింగం ఫోటో అది. అంటే రోజు సన్లైట్ వస్తూ ఉంటుంది ఇంటికి, కానీ ఎప్పుడు ఇలా అవ్వలేదు. చూసండి, ఇన్ని ఫోటోలు ఉండగా ప్రత్యేకంగా శివుని ఫోటో మీద పడ్డమే కొంచెం వెరైటీగా అనిపిస్తుంది. అది కూడా శివరాత్రి కాబట్టి. మమ్మీ వాళ్ళు కూడా చాలా ఎగ్జైట్ అయిపోయిందనమాట. మమ్మీ కూడా చూడు ఎలా సన్లైట్ పడుతుందో అని. చూసండి మీరు కూడా. ఇంకా సాయంత్రం పూజలు స్టార్ట్ అయిపోయాయి. అందరూ దీపాలు అయితే దేవుడి ముందు పెట్టి ఇంకా మహాహారతి కోసం కూర్చున్నారనమాట. ఇలా వెయిట్ చేస్తున్నారు. చూసండి, అందరూ లైన్లో ఉన్న వాళ్ళందరూ ఒక్క దగ్గర గుడి దగ్గరే ఉండి ఇలా దీపం పెట్టి ఇంకా మహాహారతి ఇచ్చి తర్వాత దీపంని ఎప్పుడు జ్యోతి దీపం ఇచ్చేస్తే ఇంకా అందరూ ఇంటికి వెళ్ళి ఎవరి ఇంట్లో వాళ్ళు పడుకుంటారు. ఇక్కడ ఎవరు జాగరణ ఇవన్నీ ఉండరన్నమాట. చూసండి, హోమం అయితే అవుతుంది. ఈ హోమం తర్వాత హారతి ఇచ్చి ఆ తర్వాత ఇంకా దీపం అయితే పెడతారు. చూసండి, ప్రతి హోమంలో ఈ దంపతులు అయితే కూర్చుంటారనమాట. చూడండి, అందరి దీపాలు అయితే దేవుడికి సమర్పించారు. దేవుడి ముందు పెట్టి ఎంత బాగున్నాయో దీపాలు కూడా అందరివి వెలుగుతున్నాయి. ఆ తర్వాత చేతికి కట్టుకున్నారు తాడ్ని. మా మమ్మీ కూడా కట్టుకున్నారు. చూడండి, అక్కడ వాళ్ళు అంటున్నారు మీ మమ్మీ కట్టేటప్పుడు అయితే వీడియో తీస్తున్నామని. ఇంకా మహాదీపంకి అయితే రెడీ అయిపోయారు పంతులు అందరూ.
చూసండి, మహాదీపాన్ని అయితే పట్టుకొని అతను 3 రౌండ్లు అయితే వేయాలి అన్నాను కదా, 3 రౌండ్స్ అయితే వేస్తున్నారు. ఇది లాస్ట్ రౌండ్. ఇది అయిపోతే ఇంకా మహాదీపం అక్కడ పెట్టి ఇంకా మహాగడియలు అయిపోతాయి అన్నట్టు. చూసండి, మహాగడియలు అయిపోతే శివరాత్రి కంప్లీట్ అన్నట్టు. ఇక్కడ చూడండి, దీపం అయితే చాలా బాగా వెలుగుతూ ఉంది. ఇంకా పానకం అయితే తీసుకున్నాం. ఆ తర్వాత ప్రసాదాన్ని తీసుకొని అందరూ అయితే ప్రసాదాలు తీసుకుంటున్నారు. చూసండి, నేను కూడా ప్రసాదాన్ని తీసుకున్నాను. అండ్ ఇక్కడ చెప్పాలంటే ఇక్కడితో అయిపోయింది శివరాత్రి. అందరికీ మళ్ళీ ఒకసారి శివరాత్రి శుభాకాంక్షలు.